ఇప్పుడు వీడియోలో నేను 5 సింపుల్ స్టెప్స్ చెప్పబోతున్నా. వీటిని గనక మీరు ఫాలో చేస్తే 1 ఇయర్ కూడా అక్కర్లేదు, కేవలం 3 to 4 months లోనే అమేజింగ్ లైఫ్ చేంజింగ్ రిజల్ట్స్ మీలో మీకే కనిపిస్తాయి. మీ లైఫ్ లో ఎలాంటి కంబ్యాక్ చేస్తారంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి ఫుల్ షాక్ అయిపోతారు. మీ లైఫ్ లో గనక బెస్ట్ కంబ్యాక్ చేసి మిమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళకి గట్టి జవాబు ఇవ్వాలని అనుకుంటే మాత్రం 4th స్టెప్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ 5 పాయింట్స్ విని 4th పాయింట్ లో చెప్పింది మీ లైఫ్ లో అడాప్ట్ చేసుకుంటే 100% మీ లైఫ్ చేంజ్ అయిపోయింది. చాలా మంది ఫేమస్ ఇంగ్లీష్ ఛానల్స్ లో రీసెర్చ్ చేసి అప్లోడ్ చేసిన వీడియోస్ ద్వారా అండ్ నేను ఇంకొంచెం డేటా యాడ్ చేసి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. మెయిన్ గా 4th పాయింట్ ని అస్సలు మిస్ చేయకండి అని అందుకే అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఆ 4th పాయింట్ తెలుసుకునే ముందు 1st పాయింట్ నుంచి 3rd పాయింట్ కోసం కూడా తెలిసి ఉండాలి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1st పాయింట్ క్లారిటీ. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ ఫోటో ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తాను. ఎందుకు ఈ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత తొందరగా మీ మైండ్ లో ఏదైనా పలానా విషయం కోసం క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు అంత మంచిగా ఉంటుంది. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో అనేది మీకే తెలిసిపోతుంది. చాలా మందికి వాళ్ళ లైఫ్ లో క్లారిటీ ఉంటుంది ఏం చేయాలో అని, బట్ మధ్యలో ఆ క్లారిటీ అనేది తగ్గిపోతుంది. అలాంటి టైంలో యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూస్తారు కంబ్యాక్ చేయడానికి, రకరకాలవి చూస్తుంటారు. అవి చూడటం వల్ల క్లారిటీ వస్తుందో రాదో అనే విషయం పక్కన పెడితే ఇంకొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే మీ లైఫ్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా లైఫ్ మీద, గోల్స్ మీద, సక్సెస్ మీద క్లారిటీ తెచ్చుకోవాలంటే మాత్రం మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అండ్ అడ్డంగా ఒక లైన్ గీసుకోండి, ఇలా 4 ముక్కలుగా. ఆ తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోలో ఉన్న వాటికి పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు నేను ఫియర్లెస్ పర్సన్ అయితే అండ్ ఆల్సో నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వకపోతే నేనేం చేయగలను, దీనికి ఆన్సర్ రాసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్ గా 1 సంవత్సరం తర్వాత ఏది సాధిస్తే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, దీనికి కూడా ఆన్సర్ రాసుకోండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఏ 3 పనులు, ఏ 3 హ్యాబిట్స్ అయితే నేను వెంటనే ఆపేయాలి, ఇది కూడా ఆన్సర్ రాసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే నాలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏం సలహా ఇవ్వగలను, ఏం అడ్వైస్ చేయగలను, దీనికి కూడా ఆన్సర్ రాసుకోండి. ఈ 4 క్వశ్చన్స్ కి టైం తీసుకొని ఆన్సర్ రాసేయండి. అప్పుడు మీ మైండ్ కి ఫుల్ క్లారిటీ వస్తుంది, బ్రెయిన్ లో ఉండే కన్ఫ్యూజన్ మొత్తం తగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి బ్రో అని అంటే మీకు మీరున్న ప్లేస్ లేదా పొజిషన్ నుంచి రీచ్ అవబోయే సక్సెస్ఫుల్ పొజిషన్ దాకా దారి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. గొప్ప వాళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్స్ ట్వైస్, వన్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ సెకండ్ ఇన్ రియాలిటీ. దీని అర్థం ఏంటంటే ప్రతి విషయం 2 times జరుగుతుంది. ఫస్ట్ సారి మీ బ్రెయిన్ లో జరుగుతుందంట, రెండోసారి రియల్ లైఫ్ లో జరుగుతుందంట. మీరు ఎప్పుడైనా ఏం చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో అనే కన్ఫ్యూజన్ లో ఉంటే అలాంటి సమయంలో మీరు రాసి పెట్టుకున్న ఈ 4 ఆన్సర్స్ మీకు గూగుల్ మ్యాప్స్ లాగా ఉపయోగపడతాయి జీవితంలో సక్సెస్ అవ్వడానికి. అండ్ ముందుకు వెళ్ళబోతున్న చీకట్లో టార్చ్ లైట్ గా కూడా మారుతుంది ఈ ఆన్సర్స్. అందుకే ఈ 4 ఆన్సర్స్ ని ఖచ్చితంగా ఆలోచించి రాసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మ్యాజిక్ ఆఫ్ మేనిఫెస్టేషన్. గైస్ మీ అందరూ వినే ఉంటారు, గోల్స్ ని అచీవ్ చేయాలి అంటే వాటిని నాన్ స్టాప్ గా బ్రెయిన్ లో తలుచుకుంటూ ఉండాలి జపం లాగా అని. యాక్చువల్ గా విజన్ బోర్డ్ ఫిజికల్ గా యూజ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది గోల్స్ ని ఫాస్ట్ గా అచీవ్ చేయడానికి. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, 2025 లో నా టార్గెట్ ఏంటి అండ్ నా డైలీ టార్గెట్ ఏంటి, ఇలా మీ కళ్ళ ముందు అవే కనిపించాలి. దీన్నే విజన్ బోర్డ్ అంటారు. చాలా మంది IAS కోసం ప్రిపేర్ అవ్వే వాళ్ళు ఈ విజన్ బోర్డ్ ని బాగా యూజ్ చేస్తారు. ఇక్కడ నేను మీకు ఒక సూపర్ ఐడియా చెప్తా. అదేంటంటే ఒకవేళ మీకు పర్సనల్ రూమ్ ఉంటే అక్కడ ఒక వైట్ బోర్డ్ పెట్టి ఆ వైట్ బోర్డ్ మీద స్టిక్కీ నోట్స్ ఉంటుంది కదా, ఒక పేపర్, అందులో షార్ట్ టర్మ్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ని రాసి పెట్టుకోండి. దీన్నే ఫిజికల్ విజువల్ బోర్డ్ అంటారు. అదే ఒకవేళ పర్సనల్ రూమ్ లేకపోతే అప్పుడేం చేయాలంటే మొబైల్లో పింట్రెస్ట్ అని ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యాక ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మై లైఫ్ గోల్స్ అని నేమింగ్ ఇచ్చేసేయండి దానికి. ఆ తర్వాత మీరు పింట్రెస్ట్ బ్రౌజ్ చేస్తే మీకు అందులో మీ కరెంట్ లైఫ్ కి అండ్ మీ గోల్స్ కి సూట్ అయ్యేలా పిక్స్ గానీ విజువల్స్ గానీ ఉంటే వాటిని సేవ్ చేసుకొని పిన్ చేసుకొని ఉంచుకోండి. ఆ సేవ్ చేసుకొని పిన్ చేసుకున్న వాటిని రెగ్యులర్ గా యాప్ ఓపెన్ చేసి చూసేలా కాకుండా మీ మొబైల్ హోమ్ స్క్రీన్ లో పింట్రెస్ట్ విడ్జెట్ యాడ్ చేసుకొని ఆ గోల్స్ ని మీ మొబైల్ హోమ్ స్క్రీన్ లోకి తెచ్చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు మొబైల్ అన్లాక్ చేసే ప్రతిసారి మీరు డిసైడ్ చేసుకున్న గోల్స్ మీ కళ్ళ ముందుకే వస్తాయి. ఇలా రావడం వల్ల డైవర్షన్స్ అనేవి తగ్గుతుంది అండ్ మీ బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ మైండ్ కి కూడా తెలుస్తుంది అది ఫీడ్ అయిపోవడం వల్ల వాట్ టు డూ నౌ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ అనేది. ఇలా మీరు చేశాక మీకు క్లియర్ విజన్ దొరుకుతుంది ఈ విజన్ బోర్డ్ వల్ల. ఇప్పుడేం చేయాలంటే యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. ఇదేంటంటే అసలు ఏ టైంలో ఏం చేయాలి, పలానా పని కోసం ఎన్ని గంటలు కేటాయించాలి అని ఇలా పర్ఫెక్ట్ గా యాక్షన్ ప్లాన్ అనేది చేసుకోవాలి. అండ్ గైస్ ఈ 2 పాయింట్స్ ని ఫాలో చేయాలనుకునే వాళ్ళు ఎస్ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఇప్పుడు థర్డ్ పాయింట్, రివర్స్ ఇంజనీర్ యాక్షన్ ప్లాన్. గైస్, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న గోల్ సెట్టింగ్ ప్లానర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా అయితే గుర్తుంచుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఈ ప్లాన్ మీ లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేయగలదు కాబట్టి. బికాస్ మీరు గోల్ సెట్ చేసుకోవడానికి ఇదొకటే మీకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అయినా అవ్వచ్చు, లేదా వెల్త్ అయినా అవ్వచ్చు, లేదా వేరేదైనా అవ్వచ్చు. ప్రతి ఆటలోకి ఈ గేమ్ ప్లాన్ సెట్ అయిపోతుంది, సూట్ అయిపోతుంది కూడా. గైస్, మీరు ఒక సంవత్సరంలో గెలవాలి అంటే అంతకన్నా ముందు ఒక నెలని గెలవాలి, అండ్ ఒక నెలని గెలవాలి అంటే అంతకన్నా ముందు ఒక వారాన్ని గెలవాలి, అండ్ ఒక వారాన్ని గెలవాలంటే ఇప్పటి ఈ ఒక రోజుని గెలవాలి. గైస్, లైఫ్ లో గోల్స్ ని ఆర్డర్ లో పెట్టుకోవడం చాలా ఈజీ అయిన పని. ఇప్పుడు నేను మీకు ఒక గోల్ ప్యాటర్న్ చూపిస్తా, అది స్టెప్ బై స్టెప్ ఫాలో చేసేలా చూసుకోండి, కింద నుంచి మీద వరకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ 1 year గోల్ 12 kgs మజిల్ గెయిన్ చేసి ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకోవడం అనుకోండి. తర్వాత 1 year గోల్ ని డివైడ్ చేసుకోండి, అంటే 12 months కి పంచాలన్నమాట. అంటే ఎవ్రీ మంత్ 1 kg మజిల్ గెయిన్ చేయాలంటే 100% పెంచాలి, చెయ్యాలి. అండ్ ఈ 1 month గోల్ ని 4 parts కింద డివైడ్ చేయండి, ఎందుకంటే 1 month లో 4 weeks ఉంటాయి కాబట్టి. సో అందుకే ఎవ్రీ వీక్ కి టార్గెట్ పెట్టుకోండి. ఆ తర్వాత వీక్లీ గోల్ ని డైలీ గోల్ కోసం 7 parts చేసేయండి. 1 week లో 7 days ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ప్రతి గంట ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫిట్నెస్ వర్కౌట్ చేయాలి అనేది ప్రాపర్ గా గోల్స్ క్రియేట్ చేసుకోండి. మరి ఇప్పటి నుంచే గోల్ స్టార్ట్ చేయొచ్చా అని అనిపించే వాళ్ళకి కంగ్రాచులేషన్స్, మీరు ఒక స్టెప్ ఎక్కేసారు మీ లైఫ్ లో. ఇలాంటి ఇంట్రెస్ట్ తో ఉంటే ఇప్పుడే మీ గోల్ ప్లాన్ అయిపోయాక లైట్ గా చిన్న వార్మప్ ఎక్సర్సైజ్ చేసేయండి, డెడికేషన్ పెరుగుతుంది. గైస్, ఇప్పటి వరకు నేను చెప్పిన 3 points విని అయిపోయిందిలే నాకు అంతా వచ్చేసింది అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఈ 3 points ని మీరు ఫాలో చెయ్యాలి అంటే అంతకన్నా ముందు ఇప్పుడు నేను చెప్పబోయే 4th point వినకపోతే అస్సలు కంప్లీట్ చేయలేరు ఈ సక్సెస్ ప్రాసెస్ ని. అండ్ నిజంగా ఈ పాయింట్ కోసం మీరు వెయిట్ చేసినట్టయితే ఇప్పుడే వీడియోని పాజ్ చేసి వెయిటింగ్ అని కమెంట్ చేయండి. 4th point స్టార్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్, డోంట్ రిపీట్ సేమ్ మిస్టేక్స్. ఎంతమంది అయితే ఈ 3 steps ఫాలో చేయడం స్టార్ట్ చేసి ఇయర్లీ గోల్స్ పెట్టుకుంటారో అందులో కేవలం 5% పీపుల్ మాత్రమే ఫుల్ గా ఇయర్ మొత్తం ఈ స్టెప్స్ ని ఫాలో చేసి గోల్స్ ని కంప్లీట్ చేయగలుగుతున్నారు. రిమైనింగ్ 95% పీపుల్ మాత్రం 1 or 2 days చేస్తారు, లేదా 1 or 2 weeks చేస్తారు, లేదా 1 or 2 months చేస్తారు. మొత్తానికి ఈ ప్రాసెస్ పూర్తయ్యేలోపే ఆపేస్తారు ప్రయత్నాన్ని, కంప్లీట్ చేయలేక. ఎందుకు కంప్లీట్ చేయకుండా ఫెయిల్ అయిపోతున్నారు అనేది నేను మీకు క్లియర్ గా చెప్తా. కేవలం కొన్ని స్టెప్స్ ఫాలో చేయకపోవడం వల్ల మాత్రమే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. గైస్, టు బీ ఫ్రాంక్, ప్రతి ఒక్కరు గోల్స్ పెట్టుకుంటారు సక్సెస్ అవ్వాలి అని, బట్ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఒకసారి ఆలోచించండి, ఎగ్జామ్స్ లో రాంగ్ ఆన్సర్స్ రాస్తే పాజిటివ్ మార్క్స్ వస్తాయా? లేదుగా. అలాగే కొన్ని మిస్టేక్స్ చేస్తూ సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి ప్రయత్నం ఆపేస్తే ఫెయిల్ కాకపోతే ఇంకేమవుతారు? నిజంగా చెప్తున్నా, నేను కూడా ఒకప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసి సక్సెస్ అవ్వట్లేదు అని ట్రై చేయడం ఆపేసేవాడిని. బట్ ఇప్పుడు నేను నాకు కావాల్సిన సక్సెస్ కోసం ఫుల్ ఫోకస్ తో ఉన్నా, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్స్ చేయడం ఆపేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టే మీ లైఫ్ లో. మిస్టేక్ నెంబర్ 1, టైం మేనేజ్మెంట్ లేకపోవడం. ఇదేంటో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను చాలా వీడియోస్ లో టైం యూసేజ్ కోసం చెప్పాను, యూ కెన్ చెక్ దట్. అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే ఏ టైంలో ఏం చేయాలి అనేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది మీ గోల్ ని అచీవ్ చేయడానికి. మిస్టేక్ నెంబర్ 2, ప్రోక్రాస్టినేషన్ చేయడం. ఇదేంటంటే లేజినెస్ తో ఇప్పుడు చేయాల్సిన వాటిని తర్వాత చేద్దాంలే అనుకుంటూ పోస్ట్ పోన్ చేయడం. ఏదైనా చెయ్యాలంటే చేసేయాలి, కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు చేయాల్సిన పనిని కూడా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అనుకుంటూ డిలే చేస్తున్నారు. ఇలా అస్సలు చేయకూడదు. మిస్టేక్ నెంబర్ 3, సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉండకపోవడం. ఇదేంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండకపోతే ఏది కూడా అచీవ్ చేయలేము. ప్రతి వర్క్ ని కరెక్ట్ గా ఫుల్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ తో కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే మనకి వర్క్ లో డిసిప్లిన్ ఉండదో అప్పుడు ఆ పలానా వర్క్ కంప్లీట్ చేయలేము, అండ్ ఒకవేళ చేసిన నాలెడ్జ్ ఉంచుకోలేము. మీకు దీనికోసం ఫుల్ గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో సెల్ఫ్ డిసిప్లిన్ అనే వీడియో ఉంది, ఒకసారి చూసేయండి వీలైతే. మిస్టేక్ నెంబర్ 4, ఫోకస్ చేయలేకపోవడం. నా దృష్టిలో ఫోకస్ చేయలేకపోవడం అంటే సక్సెస్ అవ్వలేకపోవడమే. బికాస్ ఏ పని చేస్తున్నా సరే మనం ఫుల్ ఫోకస్ అండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో కంప్లీట్ చేయాలి. అరాకొరా బుర్రతో ఏది చేసినా ఎవరికి ఉపయోగం ఉండదు. బాడీ ప్రెసెంట్ అండ్ మైండ్ అబ్సెంట్ అనే వర్డ్ స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అప్పుడు అలా టీచర్ అనేటప్పుడు ఏమో అనుకున్న ఎటకారంగా గానీ నిజంగా ఆ మాటలకి అర్థం రియల్ గా ఫేస్ చేస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఫోకస్ కోసం ఇంకా క్లియర్ గా నాలెడ్జ్ కావాలి అనిపిస్తే మన ఛానల్లో 2 to 3 వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తే పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 5, మైండ్ కంట్రోల్ ఉండకపోవడం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఎలా
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను మొబైల్ యూజ్ చేయకుండా ఉండాలి అని అనుకోండి. అలాంటప్పుడు నా మైండ్ లో అది బలంగా ఫిక్స్ అయిపోవాలి, యూజ్ చేయకూడదు అని. ఒకవేళ నా మైండ్ లో పర్లేదులే ఒక 10 నిమిషాలు యూజ్ చేసుకోవచ్చు అని అనిపించినా సరే నేను నా మైండ్ ని కంట్రోల్ చేయగలగాలి మొబైల్ యూజ్ చేయకూడదు అని. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మైండ్ సెట్ కోసం కావాలి అనిపిస్తే మన ఛానల్లో ఉంది, అది కూడా చూసేయండి. గైస్, ఇవే 5 మేజర్ మిస్టేక్స్. ఇవి తెలుసో తెలియకో చేయడం వల్ల మీరు చేరుకోవాల్సిన సక్సెస్ పాయింట్ కి చేరుకోలేకపోతున్నారు. 4 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ 5th పాయింట్ ఏంటంటే ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. గైస్, ఎలా అయితే స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ లో సెమిస్టర్స్ ఉంటాయో అలాగే ఈ రాబోయే 365 డేస్ ని 2 సెమిస్టర్స్ లాగా డివైడ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల కరెక్ట్ గా ఫస్ట్ సెమిస్టర్ పూర్తయ్యేసరికి మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ కార్డ్ లేదా లైఫ్ ఇంప్రూవ్మెంట్ రిపోర్ట్ కార్డ్ తెలుసుకోవచ్చు. ఎలా తెలుస్తుంది అంటే డైలీ టాస్క్స్ అండ్ మంత్లీ టాస్క్స్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, అండ్ కంప్లీట్ చేస్తే మంత్లీ రిజల్ట్స్ ఏంటి అనేది మొత్తం బండారం బయటపడుతుంది. ఒక వారంలో గానీ లేదా ఒక నెలలో గానీ మీరు చేయకూడదు అతి పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? వి షుడ్ నాట్ మిస్ ద ఫ్లో ఫర్ 2 days. కంటిన్యూస్ గా డైలీ సక్సెస్ అవ్వడం కోసం గోల్స్ పెట్టుకొని వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ రీజన్ వల్ల 1 రోజు లేదా 2 రోజులు డైలీ టాస్క్ మిస్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ డే ఎలాగోలా కవర్ చేయొచ్చు. బట్ కంటిన్యూస్ గా 2-3 రోజులు మిస్ చేస్తే అప్పుడు గోల్స్ అచీవింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. గైస్, ఒకవేళ మీకు ఇలా డైలీ అండ్ వీక్లీ గోల్స్ పెట్టుకొని వర్క్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇదే మెయిన్ రీజన్. ఎప్పుడైతే గుడ్ రిజల్ట్స్ మీలో మీకు కనిపిస్తాయో అప్పుడు మీ లైఫ్ చేంజ్ అవుతూ సక్సెస్ వైపుగా వెళ్తుంది. అందుకే పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పర్ఫార్మెన్స్ ఒక వీక్ లో తగ్గింది అనుకోండి. ఈ పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ ట్రాకర్ వల్ల ఇది ప్రిపేర్ చేసుకోవడం వల్ల వెంటనే ఆ నెగిటివ్ రిజల్ట్స్ ని పాజిటివ్ రిజల్ట్స్ గా మార్చుకొని మీ గోల్స్ ని అచీవ్ చేసుకొని సక్సెస్ అవ్వచ్చు సులభంగా. ఏమంటారు? ఆర్ యు రెడీ టు చేంజ్ యువర్ లైఫ్ అండ్ గెట్ సక్సెస్? నిజంగా మీరు రెడీ అయితే READY రెడీ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.